సోదరుడు పూరి జగన్నాథ్. మరి ఆయన తీసిన సినిమాలు మీ అందరికి తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. ఈశాన్ని పెట్టి ఎట్టంటి సినిమా చేస్తే బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఇడియట్లో చంటిగాడి ప్రేమ కథ అని దాన్ని మరో యాడ్ చేసి, అంటే ఎంత డిఫరెంట్గా తీస్తే పబ్లిక్కి ఎలా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్, ఇందాక నువ్వు అడిగా కదమ్మా, మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఎందుకు ఐ లవ్ యూ 3 సార్లు అన్నా. అంటే యాక్చువల్లీ ఆ క్వశ్చన్ ఆయన కన్నా ఎక్కువ మీకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు మొత్తం కంప్లీట్ చేయకుండా ఎందుకంటే తప్పించుకోవాలనుకుంటారు, నాకు తెలుసు. నేను చెప్తాను, థియేటర్వల్లి అనేది ఒకటి ఉంది కదా, అది లేకుండా ఎందుకు అవ్వదు. నేను ఇస్తా, వెళ్ళేటప్పుడు ఇస్తాను. వెళ్ళేటప్పుడు ఇస్తారా? అంటే అది ఒక ఐటమ్ అది. ఇందులో డైలాగ్ చెప్పారు, ఆ పీస్ నాకు ఇచ్చేయని. ఆ పీసు ఇది నా ఐటమ్. సో అయితే ఎందుకు అంటే ముందుగా మ్యూజిక్ డైరెక్టర్గా ఐ లవ్ ఎందుకు చెప్పారంటే, చక్కటి మ్యూజిక్ ఇస్తే ఆయన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని ప్రేమించాలి, తర్వాత హీరోని ప్రేమించాలి, తర్వాత హీరోయిన్ని ప్రేమించాలి, అంటే కథ కోసం. సో అలా ప్రేమించి తీసుకుంటే అద్భుతమైన సినిమా వస్తుంది. అదే రోగ్. ఏమండి రైట్ గారు, అంతే కదా అది. సో ఏంటంటే చక్కగా చూసుకుంటుంది తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ని. అందుకని లేడీస్ అంటే చాలా గౌరవం తెలుగు ఇండస్ట్రీకి. సో చూసావు కదా, అద్భుతమైన 2 అమ్మాయిలు, ఏంజెలా, మనా చోప్రా. అండ్ హీరోని చూడటానికి ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన అబ్బాయిలా ఉంటాడు కాదు, పక్క తెలుగు అబ్బాయి. నాకు ఒక డైలాగ్ చెప్పాడు సినిమా ఫస్ట్ డే. మీ ఇద్దరం కలిసాం, సెకండ్ ఇచ్చాం, పేరు చెప్పాడు. సార్ మీ సినిమాలు చాలా చూశానండి అన్నాడు. థ్యాంక్స్ అమ్మా అన్న. ఏం చేసావు అన్నాను. ఇందా నుంచి గమనిస్తున్నా, ఏసీ ఎక్కువ పెట్టాడేమో, బాగా చల్లగా, ఎందుకంటే సీన్స్ అట్లాంటివి ఉన్నాయి, అయినా కూడా చలిపడుతుంది అని మీరు గమనించారు. మీకు ఎవరికైనా చలేస్తుందో నాకు తెలియదు, నాకైతే వేస్తుంది. డైరెక్టర్ గారు ముందే మీకు తెలుసు, అందుకు వేసుకొచ్చారా. హీరో పాపం, హీరోయిన్ పరిస్థితి ఏటో. ఓకే, చల్తే కి నామ్ గాడి. అయితే